అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.4 నుండి క్వశ్చన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 14th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 15th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 15th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇట్ ఈస్ గివెన్ దట్ బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఏ అన్నాడు. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు కదా మనకి, ఇందులో బీసీ డిఏ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అన్నాడు. అలానే బీఏసి అంటే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 35 degrees అన్నాడు. నెక్స్ట్ సిఈ అంటే ఇక్కడ యాంగిల్ 102 degrees. అయితే మనల్ని ఏం మెజర్ చేయమన్నాడంటే బీసీఏ అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, బీసీఏ. అలానే ఏడిఈ అంటే ఏడిఈ ఇక్కడ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సిఈడి అంటే ఇక్కడ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో మరి ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఇట్ ఈస్ గివెన్ దట్ BC ఈజ్ ప్యారలల్ టు డిఈ. ఓకేనా, BCDE రెండు ప్యారలల్ లైన్స్. ఓకే, సో ప్యారలల్ లైన్స్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ అలానే ఈ యాంగిల్ ఇవి రెండు కలిపితే లీనియర్ పేర్ అవుతుంది, అంతే కదా. సో ఇవి రెండు కలిపితే లీనియర్ పేర్ అంటే BCE అలానే BCA ఇవి రెండు లీనియర్ పేర్. ఓకే, సో యాంగిల్ BCE ప్లస్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రీజన్ లీనియర్ పేర్. సో BCE తెలుసు మనకి ఎంత, 102 degrees ఇచ్చాడు. సో 102 degrees ప్లస్ BCA ఈజ్ ఈక్వల్ టు 180. సో BCA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 180. ఇక్కడ ప్లస్ 102 అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ 102. సో 180లో నుండి 102 మైనస్ చేస్తే 10 - 2 8. ఇక్కడ ఎంత ఉంటుంది, 7 ఉంటుంది. సో 7 - 0 అంటే 7 అంటే BCA ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 78 degrees వచ్చింది. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి 78. సో నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏడిఈ కనుక్కోవాలి. ఏడిఈ అంటే ఇక్కడ ఉంది ఏడిఈ, ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఈ యాంగిల్ తెలిసింది కదా 78 degrees అనేది. సో ఈ యాంగిల్ తెలిసింది. సో మనం ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకొని సో దీని నుండి యాంగిల్ సమ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ బి యాంగిల్ కనుక్కుందాం. సో ఈ యాంగిల్ కనుక్కున్న తర్వాత సో అప్పుడు ఈ డిబి రెండు కూడా ఏమవుతాయి, ఇవి బీసీడీకి ప్యారల్స్ కాబట్టి ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఓకే, సో కరెస్పాండింగ్ యాంగిల్స్ అయినప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో అందుకని ఫస్ట్ మనం ఈ ఏబిసి ట్రయాంగిల్ తీసుకొని ఈ బి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో యాంగిల్ ఏ ఎంత, 35 degrees. ఓకేనా, 35 degrees. బి తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ సి ఎంత, 78 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దట్ ఈక్వల్ 35 + 78 ఎంత అవుతుంది, 8 + 5 13. 1 + 3 4 + 7 ఈజ్ 113 degrees. ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో అప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180 - 113. ఓకే, సో 180 - 113. సో నెక్స్ట్ 180లో నుండి 113 మైనస్ చేస్తే 10 - 3 అంటే 7. ఇక్కడ 7 ఉంటుంది. 7 - 1 అంటే 6. 1 - 1 ఈజ్ 0. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 67 degrees వచ్చింది. ఓకే, సో ఈ యాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో కానీ మనకు కావాల్సింది ఈ యాంగిల్ కాదు, డి కావాలి కదా. సో డి కావాలంటే నౌ యాంగిల్ ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి. ఓకే, సో రీజన్ వచ్చేసి ఏంటంటే ఇవి రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఓకే, సో కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే అప్పుడు ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఎంత వచ్చింది, 67 degrees కదా. సో ఏడిఈ ఈజ్ ఈక్వల్ టు కూడా 67 degrees అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ సిఈడి ఫైండ్ అవుట్ చేయాలి. సిఈడి అంటే ఎక్కడ ఉంది, సిఈడి ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, సో ఇప్పుడు BCD రెండు ప్యారలల్స్ అయినప్పుడు ఇది ఇవి రెండు కూడా మళ్ళీ సేమ్ కరెస్పాండింగ్ యాంగిల్సే అవుతాయి. అంటే 78 ఉంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ అనే యాంగిల్ కూడా 78 degrees ఉంటుంది. ఓకే, సో యాంగిల్ సిఈడి ఈజ్ ఈక్వల్ టు సిఈడి ఈజ్ ఈక్వల్ టు BCA. ఓకే, యాంగిల్ BCA కరెస్పాండింగ్ యాంగిల్స్. సో ఇప్పుడు సిఈడి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 78 degrees అవుతుంది. ఓకేనా,
సో ఫస్ట్ వన్ వచ్చేసి 70, బీసీఏ ఎంత 78 డిగ్రీస్, అలానే ఏడీఈ వచ్చేసి 67 అండ్ సిఈడి ఈజ్ ఈక్వల్ టు 78 డిగ్రీస్. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ, ఓకే, బీఏసీ ఈజ్ ఈక్వల్ టు 36 degrees, BDA is equal to 45 degrees and AEC is equal to 40 degrees. So find angle ABC, angle ACB, angle DAB and angle EAC అన్నాడు. సో ఫస్ట్ AB is equal to AC అని ఇచ్చారు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. ఇట్ ఈస్ గివెన్ దట్ AB is equal to AC, ఓకే, ఇన్ ట్రయాంగిల్ ABC. సో మనకి ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు కదా. సో ఏబీ ఈక్వల్ టు ఏసీ అన్నప్పుడు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. సో ఏబీసీ ట్రయాంగిల్ అయితే ఈ 2 sides ఈక్వల్ అన్నాడు. సో ఈ 2 sides అనేవి ఎందులో ఈక్వల్ ఉంటాయి, ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ ఉంటాయి కదా. సో ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు వీటికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. అంటే ఈ సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్ బి, ఈ సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి సి. అంటే ఇప్పుడు బి ఈక్వల్ టు సి అవుతుంది అనమాట. ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో అదే రాద్దాం ఇక్కడ. వి నో దట్ the opposite angles of equal sides of a triangle are equal. ఓకే, సో అంటే ఏమవుతుందంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ అవుతుంది. ఓకే, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ అవుతుంది. 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అనుకున్నాం కదా. సో దీన్ని మనం ఏమనుకుందామంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకేనా, సో లెట్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు x degrees. ఓకేనా, ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇవి రెండు కూడా ఎక్స్ అయినప్పుడు ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకే, యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం. ఓకేనా, సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసాం ఇక్కడ. ఓకేనా, సో అంటే ఇప్పుడు ఏ 36 degrees ప్లస్ బి తెలియదు, ఎక్స్ అనుకున్నాం కదా. సో బి వచ్చేసి ఎక్స్ ప్లస్ సి ఆల్సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 36 degrees ప్లస్ ఎక్స్ అంటే ఎంత 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో నెక్స్ట్ 2x ఈజ్ ఈక్వల్ టు 180 అలానే ఉంటుంది. ఇక్కడ ప్లస్ 36 అనేది మనం రైట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది మైనస్ 36 degrees అవుతుంది. 180లో నుండి 36 మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 180లో నుండి 36 మైనస్ చేస్తే 10 - 6 అంటే 4, 7 - 3 అంటే 4, 144 వస్తుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 144, x ఈజ్ ఈక్వల్ టు 144/2. ఓకేనా, సో 144/2 అంటే 2 1s 2 7s 14, 2 2s 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 72 degrees అనేది వచ్చింది. ఓకే, సో x ఈక్వల్ టు 72 అంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు అలానే యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు, సో రెండింటి ఈజ్ ఈక్వల్ టు 72 degrees అనేది వచ్చింది. ఓకే, సో మనకి ఇవి రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఏబీసీ ఏసీబీ రెండింటి ఈజ్ ఈక్వల్ టు కూడా 72 వచ్చింది. ఓకే, సో ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏం కనుక్కోమన్నాడు, డిఏబి కనుక్కోమన్నాడు. డిఏబి అంటే ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డిఏబి అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి చూడండి, ఇక్కడ 36 అలానే ఇక్కడ మనకి ఎంత వచ్చింది 72 degrees వచ్చింది కదా. సో ఓకే, ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇది మనకి తెలుసు, ఇది ఎంత వచ్చింది 72 degrees వచ్చింది. ఓకేనా, సో ఇది 72 degrees వచ్చిందంటే సో ఈ యాంగిల్ ఓకే, ఈ యాంగిల్ అంటే ఇదేంటి ఏబీసీ అలానే ఏబిడి ఇవి రెండు కూడా ఏమవుతాయి లీనియర్ పేర్ అవుతుంది. ఓకేనా, సో లీనియర్ పేర్ అయినప్పుడు వీటి ఈక్వల్ టు 180 degrees వస్తుంది. సో 180 degrees అన్నప్పుడు ఈ యాంగిల్ మనకు తెలిసినప్పుడు ఈ యాంగిల్ కనుక్కోవచ్చు కదా. సో ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో థర్డ్ వన్ యాంగిల్ ఏబిడి ప్లస్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees linear pair. సో ఏబిడి ప్లస్ ఏబిసి అంటే ఎంత 72 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees.
సో దట్ ఈక్వల్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు 180. ఈ ప్లస్ 72 ఇటు వస్తే మైనస్ 72. సో 180లో నుండి 72 మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 10 - 2 అంటే 8, 7 - 7 అంటే 0, 1, 108 వచ్చింది. ఏబిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 108 వచ్చింది. సో ఇప్పుడు మనకి బి తెలుసు, డి తెలుసు, ఏ కనుక్కోవచ్చు కదా. ఓకేనా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిడి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకేనా. సో దాంట్లో ఏ అంటే ఎంత? ఏనే కనుక్కోవాలి మనం. ఏ ప్లస్ బి ఎంత వచ్చింది? 108 degrees ప్లస్ డి వచ్చేసి ఎంత? 72. డి ఎంత? 45 degrees ఈజ్ ఈక్వల్ టు 180. సో నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 108 ప్లస్ 45 చేస్తే ఎంత వస్తుంది? 108 ప్లస్ 45 చేస్తే 153 వస్తుంది కదా. సో ఈ ప్లస్ 153 అనేది ఇటు వస్తే మైనస్ 153. సో 180లో నుండి 153 మైనస్ చేద్దాం, ఎంత వస్తుంది? 27 degrees వస్తుంది. ఓకేనా. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 27 degrees. ఓకే. డిఏబి ఈజ్ ఈక్వల్ టు 27. యాంగిల్ ఏ అయినా రాయొచ్చు, లేకపోతే యాంగిల్ డిఏబి అయినా కూడా రాయొచ్చు. 27. థర్డ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఏం కనుక్కోవాలి? ఈఏసీ కనుక్కోవాలి. ఈఏసీ అంటే ఎక్కడ ఉంది? యాంగిల్ ఈఏసి అంటే ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే. ఓకేనా. సో ఇది ఇక్కడ ఏసీబీ అలానే ఏసీఈ, ఇది కూడా లీనియర్ పేర్ అవుతుంది. సో ఇది 72 ఉందంటే ఇది మనకి తెలిసిపోతుంది. 180 degreesకి ఈక్వల్ తీసుకుంటే ఈ యాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్ వచ్చిన తర్వాత సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి మళ్ళీ ఏ కనుక్కోవచ్చు అనమాట. ఓకే. సో యాంగిల్ ఏసీబీ ప్లస్ ఏసీఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రీజన్ లీనియర్ పేర్. ఏసీబీ ఎంత? 72 degrees ప్లస్ ఏసీఈ ఈజ్ ఈక్వల్ టు 180. సో అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 72 అంటే 108. సేమ్ అంతే వస్తుంది మళ్ళీ. సో 108 వస్తుంది. ఓకే. సో ఇది 108 వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే మళ్ళీ ఏఈసీ ట్రయాంగిల్ తీసుకొని యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి దాని నుండి ఏ అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసీఈ, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా. సో యాంగిల్ ఏ ఎంత? అదే ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ సి వచ్చేసి ఎంత? 108 ప్లస్ ఈ ఎంత? ఈ ఎంత వచ్చింది మనకి? 40 degrees ఇచ్చారు వాళ్ళే. సో ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో నెక్స్ట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ 108 40 యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 108కి 40 యాడ్ చేస్తే 148 వస్తుంది కదా. సో ఈ ప్లస్ 148ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 148. సో 180లో నుండి 148ని మైనస్ చేస్తే ఎంత? 10 - 8 అంటే 2, 7 - 4 అంటే 3. ఓకే. సో 32 degrees వచ్చింది. ఈఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32 degrees అనమాట. యాంగిల్ ఈఏసీ. ఈఏసీ అయినా రాయొచ్చు, ఏ అయినా రాయొచ్చు. ఓకే. సో ఓకేనా. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్లో యూజింగ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ఫిగర్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చారు, దాంట్లో ఎక్స్ వై వాల్యూస్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్లో, ఈ ట్రయాంగిల్లో ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ అనే యాంగిల్ ఉంది. సో ఈ ఎక్స్ అనే యాంగిల్కి ఈ 34 యాంగిల్ ఏ యాంగిల్ బి ఏమవుతాయి? ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నటువంటి ఈ రెండు యాంగిల్స్ ఏంటివి? ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే. సో మనకి తెలుసు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని తెలుసు మనకి కదా. సో అదే ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేద్దాం అనమాట. సో in a triangle and exterior angle is equal to the sum of its opposite interior angles. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34 + 62 ఈజ్ ఈక్వల్ టు 96 degrees. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 96 degrees వచ్చింది ఎక్స్ వాల్యూ. ఓకేనా. ఎక్స్ కనుక్కోమన్నాడు, ఎక్స్ ఈక్వల్ 96 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వై అనేది ఉంది. ఈ వై అనే దానికి ఇవి రెండు కూడా
ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. y అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ ఈ ట్రయాంగిల్లో. సో x ప్లస్ 24 అనేది ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్. మళ్ళీ సేమ్ ప్రాపర్టీ ఇక్కడ యూజ్ చేద్దాము. సో x అనేది మనకు తెలిసింది 96 అని. సో ఇప్పుడు రాద్దాం చూడండి. మళ్ళీ సేమ్ ప్రాపర్టీ అగైన్ y ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ x. సో y ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ x అంటే ఎంత 96 డిగ్రీస్. ఓకే, సో దట్ ఈక్వల్ 96కి 24 యాడ్ చేస్తే ఎంత 120 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్ టు 120 డిగ్రీస్, x ఈజ్ ఈక్వల్ టు 96 డిగ్రీస్. ఓకే, సో x అండ్ y వాల్యూస్ అనేది ఒక 96 వచ్చింది, ఒకటి 120 డిగ్రీస్ వచ్చింది. సో దీంతో ఎక్సర్సైజ్ అయిపోయింది, అలానే 4th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.